డివిఎస్ గారు, వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగాయి. ఫస్ట్ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తాల్సింది ఆ టైంలో. అప్పటికే టీడీపీ గెలుచుకుంది, కైవసం చేసుకుంది. అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడు ఎలా లేస్తున్నాయంటే ఏం చెప్తారు? ద వైర్ అనే పేపర్లో పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని కాస్త ఎలా మిస్చీఫ్ చేస్తున్నారంటే అది వైర్ కథనం అంటారు. అది వైర్ కథనమా పరకాల కథనమా? పరకాల కథనం. పరకాల గారి వ్యాసం ఆ పేపర్ పబ్లిష్ చేస్తే అది వైర్కి ఏం బాధ్యత వహిస్తుంది అందుట్లో? సరే, ఆయన పోరాటం ఇవాళది కాదు. ఆయన 20 నెలలుగా పోరాటం చేస్తున్నాడు. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లు పెట్టారు, అక్కడ వాయిస్ వినిపించారు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళాడు సత్యమూర్తి గారు, వాయిస్ ఆఫ్ తమిళనాడు అని పెట్టారు. అక్కడ రామ్ గౌడ్ ఉన్నాడు పక్కన డయాస్ మీద, ఎన్ రాము. వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేశాడు పరకాల ఏమని, అసలు అపోజిషన్ ఎంపీస్ అంతా రిజైన్ చేయమన్నాడు. ఇదే ఈ ఓట్ చోరియా లేకపోతే దీన్ని ఏమంటాం, ఇది ఈ విధంగా జరిగింది ఈవీఎంస్ అనే దీంట్లో ఆయన మరి ఈ రోజుకి అది జరిగి ఆ డిమాండ్ ఇచ్చి 8 నెలలు అయింది. ఎందుకని రాజీవ్ గాంధీ 100 మంది రాజీనామా చేయలే? దీంట్లో హేతుబద్ధత రీజనింగ్ కనుక ఉంటే ఇవాళ మొత్తం దేశంలో ఉన్న ఎంపీలంతా అపోజిషన్ మరి ఇతను వెంట నడిచేది కదా. కర్ణాటకలో రాహుల్ గాంధీయే పెట్టాడు ప్రెస్ మీట్లు, ఏదో ఓట్ చోరీ అని చెప్పి ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వేసి ఇప్పుడు ఇట్లాగే చెప్పారు. వాటి గురించి మాట్లాడుతావు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడు ఏంటని జగన్మోహన్ రెడ్డి రాహుల్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఈయన అందొచ్చాడా పరకాల గారి జగన్మోహన్ రెడ్డి శిబిరానికి? దీన్ని వాళ్ళ సాక్షిలో పబ్లిష్ చేస్తారు. కరణ్ దాపర్ ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాడు సత్యమూర్తి గారు ప్రభాకర్ గారిని, మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మరి ఎందుకని మిమ్మల్ని మీ వాదాన్ని నేషనల్ మీడియా హైలైట్ చేయట్లేదని అడిగారు. ఈ వెర్షన్ని నేషనల్ మీడియా ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే నేషనల్ మీడియా అంత స్పందించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యతిరేక మీడియా బాగా స్పందించింది అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యతిరేక మీడియా అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా దీంట్లో కనుక ఫాల్స్ కనుక ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, అసలు ఆయన ఇచ్చిన వాదన వ్యర్థ వాదన, అది వ్యర్థ విశ్లేషణ. నిజం చెప్పాలంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 11:45 దాకా 52 లక్షల ఓట్లు పడ్డాయంటాడు. వాటిని మొత్తం 175 నియోజకవర్గాలకి పంచితే ఒక్కో నియోజకవర్గానికి 30,000 ఓట్లు అంటాడు. ఇప్పుడు క్రికెట్ ఆడతాము, వన్డే మ్యాచ్ ఉంది. వన్డే మ్యాచ్లో పవర్ ప్లే ఉంటుంది. ఫస్ట్ 10 ఓవర్స్ ఫీల్డర్స్ కొంచెం దగ్గరగా ఉంటారు, మామూలుగా హిట్టింగ్. అప్పుడు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ అయితే 8 కొట్టేవాళ్ళు ఓవర్. అసలు వీళ్ళు కోహ్లీ బ్యాచ్ వచ్చినాక 10 కొడుతున్నట్టున్నారు. 100 ఈజీగా వచ్చేస్తున్నాయి. ఆ కొట్టిన రన్ రేట్ని నేను తర్వాత ఓవర్లకు పంచనా? ఇప్పుడు 10 వచ్చింది కాబట్టి ఆ 10 రన్ రేట్ని ఇటు పంచుతాను. ఇదెక్కడి విడ్డూరం? ఆయన 5 గంటల దాకానేమో స్లోగా జరిగింది ఓటింగ్ ప్యాటర్న్ అంటాడు. ఇవి అసలు ఈ పర్సంటేజ్ అంతా ఈ వాస్తవాలు కాదు, యాక్యురేట్ పర్సంటేజ్ కాదు. అది ఈసీ చెప్పినా మీడియా చెప్పినా అన్నీ కూడా ట్రెండ్స్ మాత్రమే. ప్రతి పోలింగ్ బూత్ నుంచి నీకు అక్కడ ఎవరైనా సిబ్బంది ఉండి ఎప్పటికప్పుడు 2-3 గంటలకి వాళ్ళు అఫీషియల్గా పంపిస్తున్నారా ఆ పర్సంటేజీ? ఏదో ఉజ్జాయింపుగా ఇచ్చినటువంటి లెక్కలను తీసుకుని ఆయన ఇప్పుడు ఒకటి సత్యమూర్తి గారు, ఇప్పటికి ఎన్ని ఎలక్షన్లు జరిగాయి భారతదేశంలో? ఇప్పటికి ముందు నుంచి జరుగుతున్నాయి. 75 ఏళ్ళు స్వాతంత్రం, 80 ఏళ్ళు వస్తుంది కదా. ఇప్పటికి నాకు తెలిసి ఒక 16-18 ఎలక్షన్లు జరిగాయి. జనరల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ 16-18 ఎన్నికల్లో ఎవరన్నా ఇట్లాంటి విశ్లేషణ చేశారా? అప్పుడు పోలింగ్ బూతులు లేవా? అప్పుడు క్యూ లైన్లు లేవా? అప్పుడు సాయంత్రం 5 తర్వాత లైన్లలో బారుల్లో ఇంతమంది జనం లేరా? ఇప్పుడు ఈ చేస్తున్న విశ్లేషణ ప్రభాకర్ గారు 2019 ఎలక్షన్లు ఎందుకు చేయలే? ఏమంటే తేడా ఏమైనా ఉందా అప్పటికి ఇప్పటికి? ఉంది. అప్పుడు పరకాల ప్రభాకర్ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంటే మీ పరిస్థితి మారితే మీ విశ్లేషణ కూడా మారిపోద్దా? ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి ఈవీఎంల. అప్పుడు కూడా పర్సంటేజ్ ఇంతే. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అన్నారు? 80%. అప్పుడు 80, కాకపోతే 79.5 ఎంత ఉంటుంది. 80 యాక్చువల్గా సుమారుగా. అప్పుడు సాయంత్రం 5ంటికి ఇదేనండి. ఎంత ఇప్పుడు ఎంత అన్నారు? 68%. ఇప్పుడు ఈ 12.5% ఆ డిఫరెన్సు
2019లో ఉంది. అప్పుడు ప్రభాకర్ గారు మరి ఎందుకని గొంతు మోగబోయింది? అప్పుడు రాత్రి 11:45 దాకా 8% పడ్డాయి, అప్పుడు అర్ధరాత్రి 2 దాకా 4% పడ్డాయి. ఈ 3,500 బూతులు కాబట్టి అప్పుడు ఒక 3,000 బూతుల్లో ఓటింగ్ జరిగింది అర్ధరాత్రి 2 దాకా కూడా. అసలు అప్పుడు నేను వెళ్ళాను సత్యమూర్తి గారు, ఏంటి కవరేజ్కి నేను వెళ్తే పోలింగ్ బూతుల్లో నేను ఓట్ చేసింది ఎన్నింటికి అనుకుంటున్నారు? లాస్ట్ ఓటు ఆ లైన్లో గేట్లు మూసే ముందు నన్ను పంపించారు వెహికల్లో. నేను వెళ్ళేసరికి ఓటేసుకురా, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఓటేయటానికి వెళ్తే 6 గంటలకి నేను కరెక్ట్గా ఒక 2 నిమిషాల ముందు లోపలికి ఎంటర్ అయ్యా. 5 to 6 లోపల వెళ్తే అసలు కిట్ట మొత్తం బూతుల నిండా జనం. నేను అనుకున్నాను ఇవన్నీ కూడా ఆడబిడ్డలకి ఆడవాళ్ళు ఉంటే అందరూ చంద్రబాబు ఓటేయడానికి వచ్చారు అనుకున్నారు. ఆ రోజు పసుపు ఓట్లు అనుకున్నారు. తీరా చూస్తే 151 జగన్కి వచ్చినాయి. క్యూ లైన్ నిండా మహిళలు. పసుపు కుంకుమకి చంద్రబాబు ప్రభుత్వం అప్పుడే 10,000 20,000 ఇచ్చింది. ఈ మొత్తం అసలు గుద్దోలు పెడుతున్నారు చంద్రబాబుకి అనుకుంటే ఎవరికి గుద్దారు? 150 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? మీరు ఓడిపోతే ఈవీఎంలు చేదా, నేను గెలిస్తే ఈవీఎంలు ఇదా, ఆ టైప్లో మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీకు ఒక వీడియో వినిపిస్తా, ఏది ఈవీఎంల గురించి వీటి గురించి. మొన్న ఎలక్షన్లో ఆయన జస్ట్ ఓటేసిన తర్వాత ఆ పర్సంటేజ్ అంతా 80% అన్నా, 80% మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు 81.66% జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యే ముందు ఇదేమి ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమి ధర్మం సాకేష్ శైలజానాథ్ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదేం ధర్మం చంద్రబాబు అని ప్రశ్నించాడు. ఇదేం ధర్మం పరకాల ప్రభాకర్ గారు. ఇప్పుడు 80% ఓటేశారు. ఓటేసిన నాడికి వీవీప్యాట్లో ఏ ఓటు ఎటుబడిందో తెలిసింది. తన కళ్ళ ముందు ఫ్యాన్కి నొక్కితే సైకిల్కి పడితే గమ్మున ఉంటానా అని అడిగాడు ఆయన. ఈ వాయిస్ గుర్తుపెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి వాయిస్. అది కూడా ఎప్పుడు? మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడిన మాటలే. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? మే 13వ తారీఖు పోలింగ్. మరి కౌంటింగ్ ఎప్పుడు? జూన్ 4. ఎంత టైము? సుమారు 1 నెల లోపలే. ఇప్పుడు 13, 17 వేసుకో, అదొక 4, 21 రోజులు, అంటే 3 వారాలు. అసలు ఎవరన్నా మాట్లాడారా దీని గురించి? ఏ విధమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారా అభ్యర్థులు కానీ ఓటర్లు కానీ? ఎందుకు దీని మీద అపోహలు సృష్టిస్తున్నారు? ఇప్పుడు ఈ 52 లక్షల ఓట్ డిఫరెన్స్ ఆ రోజు 2019 ఎలక్షన్లో కూడా ఉంది. అప్పుడు చెయ్యని విశ్లేషణ ఇప్పుడు చేయడంలో ఉద్దేశం ఏంటి? మీరు చెప్పారు కదా ఇంట్రోలో, ఏంటి ఇప్పుడు నిమిషానికి 3 ఓటేశారు, 20 సెకండ్లకు 1 ఓటేశాడా? ఇప్పుడు పవర్ ప్లేలో కూడా మరి ఆయన ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు కాబట్టి అన్ని ఓవర్లో 6 సిక్సర్స్ కొట్టలేదని ఏంటని అడుగుతారా? అసలు ఏమన్నా అర్థం ఉందా? అందుకే ఇది ఒక వ్యర్థ విశ్లేషణ అనాలా, వ్యర్థ వాదన అనాలా? దీనివల్ల అపోహలు సృష్టిస్తే, అనుమానాలు పెంచితే ఎవరికి లాభం? ఎందుకు ఈ చర్చ?
సత్యమూర్తి గారు ఇందాక ప్రశ్నించింది అదే. ఎప్పుడో 20 నెలల క్రితం జరిగింది ఎలక్షను, ప్రధానమంత్రి అక్కడ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0, మొత్తం అన్ని అసలు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అక్కడ మామూలుగా ధ్వజమెత్తట్లేదు ఆయన యొక్క విధానాలపైన. నిన్న కూడా చూసాం కదా, ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి గొడవలు చేశారు. అదేంటి అసలు అలా ఎలా చేస్తారు? యూత్ కాంగ్రెస్ అసలు దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. చూసారా? లేటెస్ట్ జగన్ ట్వీట్ ఏంటంటే, రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ అంటే దేశం పరువు తీసిందంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ పెడితే బిల్ గేట్స్ మీద మీరేం చేశారు? బిల్ గేట్స్ గురించి ఆ విధంగా రాక్షసుడు, సైకో, ఉన్మాది ఈ విధంగా అనిపించావు, పలికిచ్చావు, మీ మీడియా అంతా రాసింది. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయటం కాదా? అసలు ఏ సదస్సుకి బిల్ గేట్స్ కి పూర్తిగా ఆహ్వానం లేదు, వెళ్ళగొట్టేశారని కూడా రాసింది సార్ సాక్షి. అసలు దేశ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చి ఎవరి దగ్గర మార్కులు? జగన్మోహన్ రెడ్డి అట్లా ట్వీట్ ఎందుకు పెట్టాడు అంటే, మొన్న చెన్నై వెళ్ళినప్పుడు స్టాలిన్ని కలిశాడు. వీళ్ళు క్లాస్ పీకుంటారు, ఏమనుకుంటున్నావు స్టాలిన్ని కలుస్తావా అని వాళ్ళు క్లాస్ పీకుంటారు. చెయ్యి స్విచ్ మీదకి వెళ్ళిందా? అది స్విచ్ నొక్కపోయారా? ఎక్కడ ఫ్యూజులు లేచిపోతాయా అని చెప్పి వెంటనే ఈ ట్వీట్. అంటే ఇప్పుడు ఒకటి అసలు దీనివల్ల ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? వాళ్ళ జనంలో చర్చ. ఆ సాకే శైలజానాథ్ అనే అతను ప్రెస్ మీట్ పెట్టి అతను ఆత్మలు ఓటేసినాయా, దెయ్యాలు ఓటేసినాయా అని అతను అంటాడు. ఆ ప్రశ్నను ఎవరిని అడగాలి? జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఆత్మలకు ఆయనే పేటెంట్. అదేమంటే మళ్ళీ మా ఇద్దరిది ఏదో ఆత్మల వీడియో ఒకటి వదులుతారు. ఇప్పుడు అట్లాగా ఆత్మలు ఓటేసినాయా, దెయ్యాలు ఓటేసినాయా అని శైలజానాథ్ అడిగితే 2019లో ఆ ఓట్లు ఎవరై? ఏ దెయ్యాలు వేసిన ఓట్లు? ఏ దెయ్యాలు ఆత్మలు ఓట్లు వేస్తే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అని ఆయనే అడుగుతున్నాడు ఇప్పుడు వీడియోలో. కరణ్ దాపర్ ఇంటర్వ్యూను ఊరికే ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయటం కాదు, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, కూటమి ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఈ విధంగా దీన్ని ఎక్స్పోజ్ చేయటం కాదు కదా. అసలు ఏమన్నా అర్థం ఉందా? 32,000 ఎపిక్ కార్డులు. సత్యమూర్తి గారు ఇందాకేదో గమ్మత్తు గుర్తు చేశారు నాకు. ఉర్రవకొండ గురించి ఎత్తి స్వరూపరాణి, జడ్పీ సీఈఓలు ఇద్దరు సస్పెండ్ అయిపోయారు చూసారు. ఇద్దరు సీఈఓల్ని ఎన్నికల సంఘం తీసాతలు పడేసింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? దొంగ ఓట్లు అన్నీ చేర్చినప్పుడు పరకాల ప్రభాకర్ గారి పోరాటం ఏది? ఇప్పుడు సూర్యాపేటలో, విజయవాడలో ఒక్క ఇంట్లో 750 ఓట్లు చేర్చారయ్యా. గుంటూరు పట్టాభిపురంలో ఒక ఇంట్లో 260 ఓట్లు చేర్చారు. డోర్ను నియోజకవర్గంలో ఒక్క ఊళ్ళో ఒక్క ఇంట్లో ఒక్క డోర్ నెంబర్ మీద 2,800 ఓట్లు ఉన్నాయి. అసలు డోర్ నెంబర్ లేదు, జీరో నెంబర్ తోటి. జీరో నెంబర్తో అప్పుడు రావాలి ఈ మేధావులందరూ డిస్కషన్కి, అప్పుడు రావాలి, ఇప్పుడు కాదు. తిరుపతి ఉప ఎన్నిక 32,000 ఎపిక్ కార్డ్స్. ఎక్కడున్నారు పరకాల్ గారు? మాట్లాడారా? అరే ఓటు కార్డుకి డూప్లికేట్ పుట్టి ఇచ్చారు. అసలు ఏమన్నా విశ్లేషణ ఉందా? ఏమన్నా దానిపైన పోరాటం చేశారా? ఎవరి మీద పోరాటం చేయాలి అని అడుగుతున్నాను నేను. అది దాంట్లో అసలు కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఆయన పేరేంటి? గిరీషానా? గిరీషా అసలు ఆయన ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్. సిఈసి రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడలో అప్పటికి ఇంకా అసలు రిజల్ట్స్ రాలా, సమాయత్తం చేస్తున్నాడు పోలింగ్కి. మొత్తం దేశం మొత్తం తిరుగుతూ సిఈసి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీలు, ఐపీఎస్లు లేకపోతే ఐఏఎస్లతో మీటింగ్ పెట్టి ఈ కలెక్టర్ని లేచి నుంచోమన్నాడు. నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. నీ పాస్వర్డ్ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఉందా, భూమన అభినవ్ రెడ్డి దగ్గర ఉందా? అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్ ప్రింట్ చేసి 30,000 ఓట్లు తిరుపతి బై ఎలక్షన్లో వేసి తమిళనాడు నుంచి ఓటర్లను తెప్పించి గురుమూర్తిని గెలిపించారు. ఇప్పుడు గురుమూర్తి ఈ ఓట్ చోరీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకున్నారు ఎక్కడ? మొన్న పార్లమెంట్ ప్రాంగణంలో. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం విలువలు అసలు అంటే ఇక్కడ మనం ముందే చెప్పారు, ఇక్కడ డిస్కషన్ మనం ఈరోజు చర్చ పరకాల గారి మీద కాదు, లేకపోతే ఆయన పోరాటం మీద కాదు, అతను ఓట్ చోరీ మీద కాదు, ఆయన రాసిన ఆర్టికల్ మీద అంతకంటే కాదు. ఏది మిరకిల్, ఏది మిస్చీఫ్?
ఇప్పుడు మిస్చీఫ్ బిహైండ్ మిరకిల్ అండి ఈ ఆర్టికల్ పేరు. ఎగ్జాక్ట్లీ 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి డూప్లికేట్ కార్డులు ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీని గెలిపిస్తే నోరు తెరవని ఈ మేధావులు, ఈ విశ్లేషకులు మిస్చీఫ్ మిరకిలా. అంటే ఒకటి ఆయనకు పోరాటం చేయమంటే చేయమనండి, నో ప్రాబ్లం. ఏది టార్గెట్ ఈసీ, లేకపోతే టార్గెట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, టార్గెట్ ప్రెసిడెంట్, టార్గెట్ ఎన్డీఏ గవర్నమెంట్, టార్గెట్ ప్రధాని మోడీ, నో ప్రాబ్లం. టార్గెట్ నిర్మలా సీతారామన్. Please subscribe to Leo News for more videos.